బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజు తెలిపారు. ఇక మంగళవారం మహబూబాబాద్ నగర జిల్లా కేంద్రంలో వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలపై 1950లో వేసిన కాకా కాళేశ్వర్ కమిషన్ మొదలుకొని ఇక బీసీ మండల కమిషన్ వరకు కూడా బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ల వాటాను తేల్చాలని సిఫార్సు చేసినప్పటికీ ఏ ప్రభుత్వము ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. రాజ్యాధికారం కోసం ఎన్నో వేదికల ద్వారా బీసీలు నిర్విరామంగా పోరాటాలు చేస్తూనే వస్తున్నారని తెలిపారు. టోటల్ మనకేమొచ్చిందంటే ఇది గతానుభవంగా జరిగిన కొన్ని పొరపాట్లను గుర్తు చేస్తుంది. ఇన్ టోటల్ ఏంటంటే 42% భూకంపంలో ముసాయిదా వర్తిస్తున్నారు. ముసాయిదా పార్లమెంట్లో 5 రాష్ట్రపతి కాదు, సెంట్రల్ ప్రతి కాదు, పార్లమెంట్లో అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయినప్పుడు ఇప్పుడు ఏముందంటే మేము తెలంగాణ లోపల మాకు వేరే అజెండా లేదు, చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి బీజేపీ చేస్తున్నామని అనుకోవడం స్పష్టంగా చెప్తున్నాయి. ఇది రాజకీయ డ్రామాలు కావాలి. ఖచ్చితంగా ఏం చేస్తారంటే బీసీలకు 42% ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తుపట్టి ఆశాభావం ఉంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ బయటకు వచ్చింది కాబట్టి ఏమైతే దీన్ని కూడా ఆమోదం చెప్తున్న ఆశాభావం బీసీలకు ఉంది. నాకు తెలిసినంత అతను కూడా బీసీ సామాజిక వర్గమే కాబట్టి కాకపోతే ఏమన్నా టెక్నికల్గా మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టాలని లేకపోతే బీజేపీని ఇబ్బంది పెట్టాలని ఈ క్రెడిట్ వాళ్ళకు రాకూడదని ఆధిపత్య పౌరు కోసం మళ్ళీ ఒకసారి దీన్ని బలిపరిచి చేయడం బీజేపీ ఫేవర్గా ఉందని నేను భావిస్తున్నాను. ఫేవర్ లేకుండా ఒక మాట చెప్తుంది. బీసీ అనే మాట పక్కన పెడితే అంతకుముందు అయితే ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ అంటే కులాలు వాళ్ళు పెంచట్లేదు. అక్కడ సీట్ల శాతం కానీ లేకపోతే ఓట్ల శాతం పెంచట్లేదు, రిజర్వేషన్ శాతం పెంచట్లేదు. వర్గీకరణనే కదా చేసేసి మాకు వచ్చేది ఉన్నారు. ఇప్పుడు ఎట్లుందంటే సమతుల్యం పాటిస్తున్న పార్టీగా నేను బీజేపీని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సమతుల్యం ఉంది, గతంలో ఏముందో మన చిన్నతనం తర్వాత సమతుల్యాన్ని సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న పార్టీ. రెండవది ఏంటంటే క్యాస్ట్ అని కాకుండా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ దాన్ని న్యాయం చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది కదా. చేయకుండా పోరాటం తప్పదు, పోరాటం పెట్టి తప్పదు. ఇంకోటి వాళ్ళు తమ ముందులో న్యాయపరమైన డిమాండ్ ఎట్లా కాదంటారు, టెక్నికల్ ఉంటే దాన్ని అమెండ్ చేస్తారు, రిక్వైర్మెంట్ చేస్తారు. తమిళనాడు ఆల్రెడీ స్వతంత్రంగా కేంద్రాన్ని అయితే అప్పుడేమవుతుందంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడే విషయం ఒకటే, మీరు అది వాళ్ళకి ఇంత టైం పట్టింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయొచ్చు, తప్పేం లేదు. అంటే నేను మొదట నేను ఏమన్నంటే విమర్శనాత్మకంగా కింద మాట్లాడకుండా నేనేమన్నా రాజకీయ డ్రామా చేయగలను. నేను వచ్చిన రాజకీయ డ్రామా ఇవాళ మీరు వాళ్ళ విదేశీ బీజేపీ పెట్టాము, బీజేపీ డిపార్ట్మెంట్ మీరు కాదు మీకు చేతిలో ఉంది. అయిపోయినాక మీరు ఏం చేయాలి? గతంలో చూసినాం, తెలంగాణ గురించి మద్దతు ఇచ్చుకుంటే పార్లమెంట్లో పోయి వైఎస్ చేయకపోతే చంద్రబాబు నాయుడు అక్కడ టూర్ పాలసీ ఉంటాడు. ఏ పార్టీ అయితే చిన్న ఉండాలి, సప్రయోజనం కాకుండా సామూహిక ప్రయోజనం కోసం శ్రీనాన్న గారు, మరి రామచంద్రన్న గారు, మరి బీసీ వివిధ శాఖలకు సంబంధించిన అందరికీ ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అధ్యక్షునిగా అందరికీ పాత్రికులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం హర్షించేదగ్గ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మనందరికీ ఆనందదాయకం. ఈరోజు 42% శాసనసభ మరి తీసుకున్న నిర్ణయం మన జిల్లా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ పొన్నం ప్రభాకర్ గారు మరి మంత్రివర్గము అతిష్టమైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు బీసీలకు మొదటి అడుగు ఇది. ఇంకా చేయవలసింది బీసీలకు చాలా ఉన్నాయి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మొదటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. మరి
ఈరోజు ఎన్నో బీసీ సంఘాలు ఎన్నో కులగణాలు ఏర్పాటు చేయడం అన్నీ అమలుకు రాకుండా వదిలిపెట్టడం గత ప్రభుత్వం జరిగింది. మరి ఈరోజు ఏది జరిగినా కూడా రైతుల విషయానికి వచ్చిన విద్యా విధానంలో కానీ ఈరోజు బీసీలకు చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి బీసీల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొన్ని విషయాల్లో ఇది ఎంబడే పంపించి కేంద్ర ప్రభుత్వం కూడా తొందరనే నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అన్ని సంఘాలను కూడబెట్టుకొని మరి పూర్తిగా దాన్ని పార్లమెంట్లో కూడా అమలు పరుస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మరి పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుని ధన్యవాదాలు.